లేదు. మా అమ్మ నన్ను ఎంత ప్రేమించిందో తను కూడా నన్ను అంతే ప్రేమించింది. తనకి నేను సారీ చెప్పి పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఒప్పుకోకపోతే లేపుకెళ్ళిపోతాను అంటూ నిఖిల్ తన ప్రేమ గురించి బిగ్ బాస్ వేదికగా చెప్తాడు. ఇక నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోవడంతో పక్కన హౌస్‌మేట్స్ కూడా మీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. బాధపడకండి అంటూ హౌస్‌మేట్స్ చెప్తారు. ఇదంతా చెప్తుండగా యష్మి అయితే తన ఫేస్‌లో తన మొహం అయితే మాడిపోతుంది. ఇక యష్మి ఏం మాట్లాడకుండా నిఖిల్ చెప్తుందంతా వింటూ ఉంటుంది. తప్పు ఎవరిదైనా సరే నేనే వెళ్ళి క్షమాపణ చెప్తాను. తనని కలిసి తనని పెళ్లి చేసుకుంటానంటూ నిఖిల్ అయితే చెప్తూ ఉంటాడు. మా అమ్మ నన్ను ఎంత ప్రేమించిందో తను కూడా నన్ను అంతే ప్రేమించింది. మా అమ్మ అర్థం చేసుకున్నట్టే తను నన్ను అర్థం చేసుకుంది. ఇక నేను తనని వదులుకోను. తను లేకుండా ఉండలేనని తన నుంచి దూరం అయ్యాక నాకు అర్థమైంది అని చెప్పి నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడితో కట్ చేస్తే ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు ఇద్దరు విడిపోయినట్టయితే తెలుస్తుంది. ఇక కావ్య మాత్రం నిఖిల్ కోసం ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కనీసం ఓటు వేయండి అంటూ కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. దాన్ని బట్టి వీళ్ళిద్దరూ విడిపోయినట్టు తెలుస్తుంది. కానీ నిఖిల్ మాత్రం హౌస్‌లోకి వచ్చాక తన వాల్యూ నాకు అర్థమైంది. తను నేను ఎంత మిస్ అవుతున్నానో, తనని ఎంత ప్రేమిస్తున్నానో నాకు బాగా అర్థమైంది. హౌస్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తనని కలుస్తాను అంటూ నిఖిల్ చెప్పడంతో కావ్య అలాగే నిఖిల్ కలవాలనుకున్న ఫ్యాన్స్‌కి మాత్రం సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరి నిఖిల్, కావ్య కలవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.